కోపం మన జీవితాలపై చూపే వినాశకరమైన ప్రభావాల గురించిన ఈ సంక్షిప్త విశ్లేషణకు స్వాగతం. మనలో పుట్టే ఒక చిన్న కోపపు ఆలోచన మన వ్యక్తిగత జీవితాన్ని, అలాగే ప్రపంచ శాంతిని ఎలా నాశనం చేస్తుందో వివరిస్తూ మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన 3 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. మొదటిది, కోపం మన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ బంధాలను ఎలా దెబ్బతీస్తుందో గమనిద్దాం. కోపం మనిషిని గుడ్డివాడిగా మార్చి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితికి తీసుకువెళుతుంది. దీనివల్ల కనీస మనశ్శాంతి లేకుండా పోయి గృహహింసకు మరియు ఎన్నో దారుణమైన పనులకు దారితీస్తుందన్నమాట. రెండవది, ఈ కోపం కేవలం ఇంటికే పరిమితం కాదు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మనసులో మొదలయ్యే ఒక చిన్న కోపం అగ్నిపర్వతంలా బద్దలే ఏకంగా జాతీయ, అంతర్జాతీయ యుద్ధాలకు దారితీస్తుంది. మనిషి తన అపారమైన తెలివితేటలను, సంపదను సమాజం అభివృద్ధి కోసం కాకుండా తోటి మనుషులపై దాడులు చేయడానికి వృధా చేస్తున్నాడన్మాట. చివరిగా, బుద్ధుని బోధనలో ఉన్న అంగుత్తర నికాయ గ్రంథం ప్రకారం చూస్తే ద్వేషంతో ఉన్న మనిషి ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడడు. జంతువులు కూడా ఎలాంటి కోపం లేకుండా ప్రకృతికనుగుణంగా చాలా ప్రశాంతంగా జీవిస్తాయి. అందుకే ఒక భిక్షువు దృష్టిలో చూస్తే కోపం వల్ల మనిషి జంతువుల కంటే హీనంగా మారి తన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. మొత్తంమీద చెప్పాలంటే కోపమనేది కేవలం ఒక మామూలు భావోద్వేగం కాదు, అది మనలోని మానవత్వాన్ని పూర్తిగా చంపేసే ఒక ప్రమాదకరమైన వ్యాధి.